ఏమండోయ్ మాస్టారు, గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే పర్వాలేదు, నేను మీ నవ్య. ఈరోజు మంచిగా కుష్కా బిర్యానీ. ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు, 2 రెమ్మలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 4 టమోటాలు, 4 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. తర్వాత బిర్యానీ ఆకులు అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. 4 to 6 minutes మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అండ్ చిల్లీస్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 to 6 minutes మంచిగా మగ్గాలి. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి మంచిగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ లేదా పసుపు, తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత అది మంచిగా పైకి నూనె తేలాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత మనం చూస్తే మన కుష్కా బిర్యానీ రెడీ. చూసారా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే, తింటే సూపర్ అసలు.